ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. మన పెద్దవాళ్ళు, మన చుట్టూ ఉన్నవాళ్ళు ఎప్పుడూ చెప్పే ఒక మాట, డబ్బుని జాగ్రత్తగా బ్యాంకులో దాచుకోమని. కానీ నిజంగా అది మంచి పనేనా, లేదా అంతకు మించిన మార్గాలేమైనా ఉన్నాయా? సరే, ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. ఏంటి, సేవింగ్స్ అకౌంట్లో డబ్బు సేఫ్ కాదా అని అనుకుంటున్నారా? అవును, మనం కష్టపడి సంపాదించిన డబ్బుని బ్యాంకులో వేస్తే భద్రంగా ఉంటుందని మనందరి నమ్మకం. కానీ ఆ నమ్మకం వెనుక మనకు కనిపించిన ఒక చిన్న ప్రమాదం ఉంది. ఏంటో చూద్దామా? ఓకే, పొదుపు, సేవింగ్స్. దీన్నే మనం ఒక భ్రమ అని ఎందుకు అంటున్నామో చూద్దాం. మన డబ్బుని సైలెంట్గా తినేసే ఒక కనిపించని శక్తి ఒకటి ఉంది. దాని గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. మన పెద్దవాళ్ళు, మన తాతలు, వాళ్ళు మంచి ఉద్దేశంతోనే చెప్పి ఉంటారు బ్యాంకులో డబ్బు దాచుకోమని. కానీ ఆ కాలం వేరు, ఈ కాలం వేరు. ఆ సలహా ఈ రోజుల్లో అంతగా పనిచేయదు. ఎందుకంటే పొదుపు చేయడం అంటే డబ్బుని ఒకచోట ఆపడమే, కానీ దాన్ని పెంచడం కాదు కదా. సరే, ఇప్పుడు బ్యాంకుకు వెళ్ళాం, సేవింగ్స్ అకౌంట్లో డబ్బు వేశాం. ఎంత వడ్డీ వస్తుంది? మహా అయితే ఓ 3% అంతే. చూడ్డానికి అబ్బే ఏముందిలే అనిపించొచ్చు, కానీ కనీసం ఏదో కొంచెం వస్తుంది కదా అనిపిస్తుంది. కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఇప్పుడు మరో నంబర్ చూద్దాం, 6%. ఇదేంటో తెలుసా? ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్. సింపుల్గా చెప్పాలంటే ప్రతి ఏటా వస్తువుల ధరలు పెరిగే రేటు. ఇది మన పొదుపుకి పూర్తిగా వ్యతిరేకంగా పనిచేసే ఒక అదృశ్య శక్తి అన్నమాట. ఇప్పుడు ఈ రెండింటినీ పక్కపక్కన పెట్టి చూడండి. లెక్క చాలా సింపుల్. బ్యాంకు మనకిచ్చేది 3% వడ్డీ, కానీ ఇన్ఫ్లేషన్ మన డబ్బు విలువని లాగేసుకునేది 6%. అంటే ఫైనల్గా ఏమవుతోంది? ప్రతి ఏటా మన డబ్బు తన విలువలో 3% కోల్పోతోంది. లాభం కాదు, నష్టం వస్తోంది. ఉదాహరణకు, పోయిన సంవత్సరం 100 రూపాయలు కొన్న వస్తువు ఈ సంవత్సరం కొనాలంటే 106 రూపాయలు కావాలి. కానీ మన 100 రూపాయలు బ్యాంకులో ఎంత అయ్యాయి? జస్ట్ 103 రూపాయలే. సో మనం వెనుకబడిపోతున్నాం. సరే, సమస్య ఏంటో స్పష్టంగా అర్థమైంది కదా. మరి పరిష్కారం ఏంటి? దానికోసం మనం మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చుకోవాలి. అదే ఇన్వెస్టర్ మైండ్ సెట్. ఇక్కడ 2 రకాల ఆలోచన విధానాలున్నాయి. ఒకటి పొదుపు చేసేవాళ్లది. వాళ్ళ ఆలోచన అంతా డబ్బు పోకూడదు, దాన్ని జాగ్రత్తగా పార్క్ చేయాలి అనే ఉంటుంది. రెండోది ఇన్వెస్టర్లది. వాళ్ళ ఆలోచన డబ్బుని పనిలో పెట్టాలి, దాంతో ఇంకా డబ్బుని సంపాదించాలి, దాన్ని పెంచాలి అనే ఉంటుంది. చూసారా తేడా? ఒకటి డిఫెన్సివ్, ఇంకొకటి అటాకింగ్ గేమ్ అన్నమాట. రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకం గురించి వినే ఉంటారు. దాని రచయిత రాబర్ట్ కియోసాకి ఒక అద్భుతమైన మాట చెప్పారు. ధనవంతులు డబ్బు కోసం పనిచేయరు, డబ్బు తమ కోసం ఎలా పనిచేయాలో వాళ్లకు తెలుసు. వావ్, ఎంత పవర్ఫుల్ మాట కదా. అంటే కేవలం దాచుకోవడం కాదు, డబ్బుతో మన కోసం పనిచేసే ఆస్తుల్ని నిర్మించడం. అదే ఇన్వెస్టర్ మైండ్ సెట్కి పునాది. ఓకే, మరి డబ్బుని మన కోసం పనిచేయించే ఆస్తులేంటి? అలాంటి 5 శక్తివంతమైన ఆస్తుల్లో మొదటి దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనందరికీ బాగా పరిచయం ఉన్నదే స్టాక్ మార్కెట్. ఇక్కడ కూడా లెజెండరీ ఇన్వెస్టర్ పీటర్ లించ్ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు. సాధారణ మనిషికి ఒక సంవత్సరంలో కొన్ని మంచి పెట్టుబడి అవకాశాలు తారసపడతాయి. కొన్నిసార్లు మార్కెట్ ఎక్స్పర్ట్స్ కన్నా ముందే వాళ్ళకవి కనిపిస్తాయని అన్నారు. అంటే గొప్ప పెట్టుబడులను కనుగొనడానికి మన దగ్గరే ఒక సూపర్ పవర్ ఉందన్నమాట. అదెలా అంటారా? చాలా సింపుల్. మన రోజువారీ జీవితమే ఒక పెద్ద రీసెర్చ్ టూల్. ఉదాహరణకి, ఒక ఫోటోగ్రాఫర్ని అడిగితే ఏ కెమెరా బ్రాండ్ బెస్ట్ అని ఈజీగా చెప్తారు. అలాగే ఇంట్లో పిల్లలుంటే ఏ స్నాక్స్ ఎక్కువగా కొంటున్నారో మనకు తెలుస్తుంది. జిమ్కి వెళ్లే వాళ్ళకి ఏ ప్రోటీన్ షేక్ పాపులరో తెలుస్తుంది. చూసారా, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనిస్తే చాలు పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఐడియాలు వస్తాయి. సరే, మరి మనకు తెలిసిన వాటిలో పెట్టుబడి పెట్టాలంటే ఏం చెయ్యాలి? ఇదిగో ఈ 3 సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే చాలు. ఫస్ట్, మన చుట్టూ ఏది పాపులర్ అవుతుందో గమనించండి. సెకండ్, ఆ పాపులర్ ప్రోడక్ట్ వెనుకున్న కంపెనీ ఆర్థికంగా బలంగా ఉందో లేదో కొంచెం రీసెర్చ్ చేయండి. ఫైనల్గా, మనకు బాగా అవగాహన ఉన్న రంగాల్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. అంతే. స్టాక్ మార్కెట్ ఒక్కటే దారి కాదు. ఇప్పుడు మనం ఇంకొంచెం క్రియేటివ్గా ఆలోచిద్దాం. కేవలం డబ్బుతోనే కాదు, మన ఆలోచనలతో, సిస్టమ్స్తో కూడా సంపదను నిర్మించవచ్చు. అలాంటి 2 పవర్ఫుల్ మార్గాల గురించి ఇప్పుడు చూద్దాం. దీన్ని అర్థం చేసుకునే ముందు మనం ఒక మ్యాజికల్ కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలి. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ లేదా చక్రవడ్డీ. సింపుల్గా చెప్పాలంటే ఇది మన అసలు మీద వచ్చే వడ్డీ మాత్రమే కాదు, ఆ వడ్డీ మీద కూడా వచ్చే వడ్డీ. అంటే మన లాభం మీద కూడా లాభం అన్నమాట. ఇది మనం చూడబోయే తర్వాతి ఆస్తికి ఒక ఇంజిన్ లాంటిది. ఈ చక్రవడ్డీ పవర్ ఏంటో చూడండి. ఇక్కడ ఒక చిన్న పోలిక ఉంది.
10 ఏళ్ల పాటు నెలకు 3,000 రూపాయలు ఒక సాధారణ సేవింగ్స్ ఖాతాలో వేస్తే వచ్చేది ఒక మొత్తం అయితే, అదే 3,000 రూపాయలని ఒక ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో పెడితే వచ్చే మొత్తం చూడండి ఎంత తేడా ఉందో. ఒకే పెట్టుబడి, కానీ కాంపౌండింగ్ వల్ల రిజల్ట్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఇంకో అద్భుతమైన మార్గం చూద్దాం. మన దగ్గర డబ్బు లేకపోయినా ఒకే ఒక ఐడియాతో డబ్బు సంపాదించడం. అదే లైసెన్సింగ్. అంటే మన మేధో సంపత్తితో, మన ఆలోచనతో సంపదను సృష్టించడం. ఒక మంచి ఐడియాతో నిరంతరం ఆదాయం వచ్చేలా చేయొచ్చు. దీనికి ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. స్టీఫెన్ కీ అనే వ్యక్తికి ఒక సింపుల్ ఐడియా వచ్చింది, ట్విస్ట్ అండ్ లెర్న్ అని. దానికోసం ఆయన పెట్టిన పెట్టుబడి మహా అయితే ఓ $20-30. కానీ ఆ ఐడియాని ఒక పెద్ద కంపెనీకి లైసెన్స్ ఇచ్చారు. దాని రిజల్ట్ ఏంటో తెలుసా? సంవత్సరానికి 2.8 కోట్ల రూపాయల సంపాదన. చూసాలా, ఒక చిన్న ఐడియా జీవితాన్నే మార్చేసింది. ఓకే, ఇప్పటి వరకు వేరే వాళ్ళ కంపెనీల్లో లేదా మన ఐడియాలతో ఇన్వెస్ట్ చేయటం చూశాం. ఇప్పుడు మనమే సొంతంగా ఒక సంపదను సృష్టించే ఇంజిన్ని ఎలా నిర్మించుకోవాలో చూద్దాం. ఈ కొత్త ఆర్థిక వ్యవస్థలో, ఈ డిజిటల్ యుగంలో మనకు బోలెడన్ని అవకాశాలున్నాయి. డ్రాప్ షిప్పింగ్, ఫ్రీలాన్సింగ్ లాంటి చిన్న వ్యాపారాలు మొదలుపెట్టొచ్చు. లేదా ఆన్లైన్ కోర్సులు, ఈబుక్స్ లాంటి డిజిటల్ ప్రోడక్ట్స్ని తయారు చేయొచ్చు. టెక్నాలజీ మనలాంటి వాళ్ళకి బిజినెస్ ఓనర్లు అవ్వడానికి చాలా సులభమైన మార్గాల్ని చూపించింది. పాతకాలం వ్యాపారానికి, ఇప్పటి డిజిటల్ వ్యాపారానికి ఉన్న తేడా చూడండి. అప్పట్లో వ్యాపారం పెట్టాలంటే పెద్ద మొత్తంలో పెట్టుబడి కావాలి, ఒక షాపు లేదా ఆఫీస్ కావాలి, ఎదుగుదల కూడా ఒక పరిమితిలోనే ఉండేది. కానీ ఇప్పుడు డిజిటల్ బిజినెస్ దాదాపు 0 ఖర్చుతో మొదలుపెట్టొచ్చు. ఎక్కడ నుండైనా పనిచేయొచ్చు. దానికి ఎదుగుదలకు ఆకాశమే హద్దు. ఇంకో స్ఫూర్తిదాయకమైన కథ. ఒక కాలేజ్లో ఫిజిక్స్ చెప్పే టీచర్ ఆయనకు తెలిసిన సబ్జెక్ట్నే ఆన్లైన్ కోర్సులుగా మార్చి అమ్మడం మొదలుపెట్టారు. నమ్మండి, కేవలం కొన్ని సంవత్సరాల్లోనే ఆయన 8 కోట్ల రూపాయల విలువైన కంపెనీని నిర్మించారు. అది మనకున్న నాలెడ్జ్ పవర్. సరే, మనం చివరికి వచ్చేస్తున్నాం. ఇప్పటి వరకు మనం చూసిన విషయాల్లోని ముఖ్యమైన సందేశం ఏంటో ఒక్కసారి గుర్తు చేసుకొని ఒక శక్తివంతమైన ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం. చూసారా, డబ్బుని కేవలం పొదుపు చేయటం దగ్గరే ఆగిపోతే మనం వెనకబడిపోతాం. దాన్ని పెట్టుబడిగా మార్చి మన కోసం పనిచేసేలా చేయాలి. ఒక నిష్క్రియాత్మక పొదుపుదారుడుగా ఉండిపోవటం నుండి ఒక చురుకైన పెట్టుబడిదారుగా మారడానికి మొదటి అడుగు వేయడమే ఇప్పుడు మన ముందున్న ఛాలెంజ్. మరి మన ఆర్థిక కథలో తర్వాతి అధ్యాయం ఏంటి?